సిట్టింగ్ బాగుంది పైన. సార్ కాశీ వెళ్ళిపోండి. అక్కడ ఉండాలి, ఇలా ఉండాలి. కొద్దిగా పైకి వచ్చానా ఒకసారి సార్ 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 ఒకసారి ఒకసారి నా చూడండి సార్ సార్ అందరూ చేతులు ఎందుకు ఆయన చాలు ఎమ్మెల్యే గారు మేము కాదు మీరు ఉండాలి చెప్పండి సార్ ఇంటికి వాళ్ళు ఎప్పుడు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధుల వికలాంగులకి ఇంటి ఇస్తారు రేషన్ తో. మిగిలిన పబ్లిక్ అందరికీ కూడా రేషన్ జాబితా పొద్దున ఉదయం మధ్యాహ్నం కూడా 1వ తారీఖు 15వ తారీఖు వరకు ఆ విధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈరోజు తాళ్ళ వల్ల మరి మీ గ్రామాల గురించి మీకు అందజేస్తాం రేషన్. ఏ విధంగా చేయడం బాగుందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కోపాడుకో బుజ్జి ఒకసారి కూడా పడాలి బద్రే అంటే కోపడుకో పిల్లలు వదిలిసిపోతాడు ఎలా పోషిస్తుందా పొద్దునే అప్పుడు మనం తీసుకొచ్చాం సార్, తీసుకొచ్చేసి ఉన్నట్టున్నారా కేసు కట్టాం సార్. కేసు
వాళ్ళు భద్రతలు చెప్పి నెలకింత ఏదో చేయకపోతే కొంచెంగా ఎలా సీరియస్గా తీసుకున్నారు అడిగే ఉంటారు వాళ్ళకి ఏదో నెల గారి మీద రాలేదండి 3 రోజులు వెళ్ళిపోయారని కనపడలేదని ఇప్పుడు వాయిస్ పెడుతున్నారు. ఏమైనా సెల్ఫీలు పక్కన కొద్దిగా ఒకసారి అమ్మ ఇంటికి తెచ్చేస్తారమ్మా. మరి ఒక్కరు చెప్పండి సార్. అందరూ పడతారు అలా ఉంటాయి. ఓకే బాగుందండి. అందరికీ నమస్కారం. మరి ఈ రోజు చంద్రబాబు గారు మీ ఇంటికి పట్టుకొచ్చి ఇమ్మన్నారు రేషన్. ఏదైతే డీలర్ ఉన్నాడో ఆ డీలర్ గారు ప్రతి నెల మీ ఇంటికి పట్టుకొచ్చి రేషన్ మీద వచ్చి రేషన్ మీ ఇంటి దగ్గర అందజేస్తారు. ఎందుకంటే ఆ వ్యాన్ల గురించి పడిగాపులు చేస్తారు, ఎప్పుడో వ్యాన్ తెలియక అందరూ టైం అంతా పాడు చేసి ఇంటి గురించి చూసేవారు. అటువంటిది లేకుండా ఏదైతే రైస్ బాగున్నా ఇక్కడ బెడ్లు కానీ పురుగులు కానీ ఏం లేవు కదా. ప్రభుత్వ లక్ష్యం సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా లక్ష్యం పర్యవేక్షణ మీ అందరికీ కూడా మంచి రైతు వాళ్ళ ఉద్దేశంతో ప్రభుత్వం మీరు అందరూ ప్రభుత్వానికి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో ఆ రేషన్ షాపుల దగ్గరే ఆ కార్డుదారుడికి ఏదైతే రేషన్ ఇవ్వాలో అదంతా కూడా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మరి ఉదయం సాయంకాలం కూడా ఈ రేషన్ అందజేయాలని చెప్పి ఆదేశాలు. దాంట్లో భాగంగా మా ముమ్మడివారి నియోజకవర్గం తాళరేవు మండలంలో ఉన్న తాళరేవు గ్రామంలో షాప్ నెంబర్ 4లో మరి ఈరోజు ఏదైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో వారికి స్వయంగా డీలర్ గారే ఇంటికి పట్టుకెళ్ళిచ్చే వెసులుబాటు ఈ ప్రభుత్వం కల్పించిందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఎండియు వెహికల్స్ వ్యాన్ల ద్వారా మరి రేషన్ పంపిణీ చేసేవారు. దాంట్లో అనేక అవకతవకలు జరిగి మళ్ళీ ఆ రేషన్ తిరిగి కాకినాడ పోర్టుకి వెళ్లే పరిస్థితి ఉండేది. మరి అటువంటి పరిస్థితి అవకతవకలు లేకుండా మరి ఆ రోజు రేషన్ వ్యాన్ ఎప్పుడు వస్తుందని వీధుల్లో రోడ్ల మీద పడిగాపులు కాసి చూసేవారు. మరి అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు రేషన్ దుకాణానికి వెళ్ళి తెచ్చుకునే వెసులుబాటు మన ప్రభుత్వం ఈ రోజు స్టార్ట్ చేసింది. కాబట్టి మన నియోజకవర్గంలో ఎన్డీఏ నాయకులందరూ తరఫున మేము ఈ షాప్ నెంబర్కి వచ్చి మరి 3-4 వికలాంగులకు కూడా ఈ రేషన్ అందజేశాం. మరి ఈ రోజు నుంచి నిత్యం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ కార్డు ద్వారా మరి ప్రభుత్వం ఇచ్చే సరుకులన్నీ కూడా నాణ్యంగా పరిశీలించి, ఎందుకంటే మన సివిల్ సప్లైస్ మంత్రి గారు ఒక యంగ్ అండ్ డైనమిక్ మంత్రి అయినా మరి అవి ఎంతో అనుభవం ఉన్నవాడు కాబట్టి ఈ రోజు ధాన్యం కొనుగోలు కానీ మీకు రేషన్ ఇవ్వడంలో కానీ మరి సంచలనమైన మార్పులు చేసి మరి పేద ప్రజలందరికీ కూడా ఇంటికి ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మరి రైస్ ఎన్నో కుంభకోణాలు జరిగినాయి. ఎప్పుడు కూడా మన కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వంలో మరి దళారులు దోచుకున్నారు తప్ప మరి బెనిఫిషియరీస్ చివరిదాకా వచ్చే పరిస్థితి ఉండేది. కాబట్టి అన్నిటికీ కూడా అడ్డకట్ట కట్టి మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వచ్చి రేషన్ పట్టుకెళ్లే వెసులుబాటు కల్పించారు. కాబట్టి అదేవిధంగా డీలర్లు అందరూ కూడా వచ్చిన
కస్టమర్స్ అందరినీ కూడా వాళ్ళతో బాగా మమేకమై వాళ్ళకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ గా మీరు డీలర్షిప్ చేసి వాళ్ళని ఆకట్టుకోవాలనే ఉద్దేశం తెలియజేసుకుంటాం. మరి వాళ్ళ మీద ఏమైనా చిరాకు పడితే ఆ రేషన్ డబ్బులు కూడా క్యాన్సిల్ చేసి మరొకరికి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మీరు అందరూ కూడా మరి డిపార్ట్మెంట్ కూడా అందరూ సహకరిస్తారు. మీరు ఈ ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ప్రజల వద్ద తీసుకెళ్లి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి డీలర్ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా ఎన్డీఏ నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. పన్నెండు తారీఖున ఏదైతే ముందు 23 దాకా డేట్ పెట్టారు అది కూడా లేదు. ఎంతమంది భర్తలు అందరికీ కూడా 12 తారీఖున వెంటనే వాళ్ళు అన్ని జీవో వస్తుంది. ఇవన్నీ కూడా ఏ ఊరు ఆ ఊరు మీరు 2వ దృష్టి పత్రం ఆల్సో ఎంఆర్ఆర్ ఓకే.